నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. ఈరోజు మనం ఉగాది పండుగ యొక్క చరిత్ర గురించి, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అందరికీ ముందుగా ఉగాది పండుగ యొక్క శుభాకాంక్షలు. లెట్స్ స్టార్ట్. మామిడి చెట్టుకు పూతొచ్చింది, కోయిలమ్మకు గొంతొచ్చింది, వేప చెట్టుకు పువ్వు వచ్చింది, పసిడి బెల్లం తోడొచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణం తోడయ్యింది. ఉగాది పండుగ మరింటికి వచ్చేసింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభానికి సూచిక మరియు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు గోవాలో జరుపుకుంటూ ఉంటారు. యుగాది లేదా ఉగాది అనే పదాలు యుగ అంటే యుగం మరియు ఆది ప్రారంభం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి. ఇది కొత్త యుగం ప్రారంభం అని సూచిస్తుంది. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈరోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మహారాష్ట్రలో గుడి పడ్వా, ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఉగాది మరియు కర్ణాటకలో యుగాది వంటి విభిన్న పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ముగ్గులు లేదా రంగోలీ వంటి రంగురంగుల నేలలు నమూనాను సృష్టించడం, తోరణ అని పిలువబడే మామిడి ఆకులతో తలుపులు అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దాన ధర్మాలు చేయడం, నూనె మసాజులు మరియు ఉత్సవ స్నానాలు చేయడం, పచ్చడి అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేయడం మరియు పంచుకోవడం వంటి సాంప్రదాయాలు ఈ రోజున ఉన్నాయి. 6 రుచుల మిశ్రమంతో పచ్చడి తెలుగు మరియు కన్నడ హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితంలోని అన్ని అంశాలను స్వీకరించడాన్ని సూచిస్తుందన్నమాట. అయితే ఉగాది పండుగ యొక్క పూర్తి రూపం ఏంటో తెలుసుకుందాం. ఉగాది అనే పదం 2 పదాల కలయిక. యుగం వయస్సు మరియు ఆది ప్రారంభం. ఒక శుభ సందర్భంగా ఈ రోజు చాలా వైభవంగా మరియు ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు. సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలు తింటూ రోజును ఆనందిస్తారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరిచి రంగోలీలతో అలంకరిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఆలయాల్లో ప్రార్థనలు చేస్తూ రంగుల బియ్యం లేదా పూల రేకులతో వివిధ నమూనాలను రూపొందించడం ద్వారా అంతస్తులను అలంకరించే సాంప్రదాయ మార్గం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఉగాది చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తరువాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టి యొక్క మొదటి రోజు అని నమ్ముతారు. అయితే ఉగాది అంటే నూతన సంవత్సరానికి మూలం. ఈ పండుగను జరుపుకునే వ్యక్తులు బ్రహ్మ భగవానుని పనిగా గుర్తించి ఈ పండుగకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. భగవంతుడు యుగయుగాలు సృష్టికర్తగా అప్పగించబడ్డాయి కనుక మరియు పండుగ రోజున కీర్తింపబడుతూ ఉంటారు. అయితే ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారనే దాని గురించి తెలుసుకుందాం. నిజానికి ఉగాదికి ఒక వారం ముందు ఈ వేడుక జరుపుకుంటూ ఉంటారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం మరియు అలంకరించడం ప్రారంభిస్తారు. చాలా గృహప్రవేశాలు, రంగుల రంగోలీలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే మేల్కొంటారు. సంప్రదాయ నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, గృహాలు మరియు దుకాణాల ద్వారా మామిడి తోరణాలు కడతారు. ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మరియు మాల్స్ ప్రారంభోత్సవం చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఉగాది ఏదైనా కొత్తది ప్రారంభించడానికి సంపన్నమైన రోజుగా పరిగణించబడుతుంది కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైనటువంటి వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా 6 విభిన్న రుచులు కలుపుకుని తయారు చేయబడిన ఒక రుచికరమైనటువంటి పచ్చడి. ఇది వేప పువ్వు, కారం, చింతపండు, మామిడి, బెల్లం మరియు ఉప్పు కలపడం ద్వారా తయారు చేస్తారు. ఉపయోగించిన పదార్థాలన్నీ జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి. పచ్చడి అనేది చాలా గృహాల్లో తయారు చేసే ఒక ఆచారకరమైనటువంటి వంటకం. పచ్చడి కాకుండా హోలిగే మరియు పులిగోర వంటి వంటకాలు కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో
పండుగ యొక్క మరొక ముఖ్యమైన అంశం పంచాంగాన్ని వినడం. అర్చకులు, జ్యోతిష్యులు లేదా కుటుంబంలోని పెద్దలచే చెప్పబడిన రాబోయే సంవత్సరపు సూచనలు. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాంప్రదాయాలు, ఆచారం కూడా సాధారణంగా జరుగుతుంది. అయితే ఉగాది అంటే గతాన్ని విడిచిపెట్టి సానుకూల మనస్సుతో జీవితంలో కొత్త దశకు నాంది పలకడం. సంతోషకరమైన పండుగ ఉగాది శాంతి, సంతోషం మరియు శ్రేయస్సు యొక్క దూతగా ప్రజలు చూస్తారు. అయితే ఉగాది ఏ దేవుడు పండుగ? బ్రహ్మదేవుడు, గణేశుడు, లక్ష్మీదేవి, మాతా పార్వతి, విష్ణువు మరియు రాముడు వంటి ఇతర దేవతలతో పాటు ఉగాదిని పూజించడం జరుగుతూ ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ పండుగ నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక. అలాగే కొత్త పంచాంగం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ పండుగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకునేవారట. ఈ ఉగాది పండుగ రోజున పూర్వీకులు వారి పనిముట్లకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటించేవారు, పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదే రోజు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించేవారని సమాచారం. ఉగాది పండుగ మూలాలు చాలా పురాతనమైనవి. ఈ పండుగ మొదటి ప్రస్తావన శాతవాహన రాజుల కాలంలో కనిపిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. శాతవాహనులు హిందూ మతం గొప్ప పోషకులు కారణం వలన ఆనాడే ఉగాది పండుగను ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకునేవారని తెలుస్తుంది. క్రీశకం 2వ శతాబ్దానికి చెందిన హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిలో ఉగాది పండుగ సంబంధించిన కొన్ని వివరాలను క్లుప్తంగా వివరించారు. ఈ పుస్తకంలో ఉగాది పండుగను నవ సంవత్సరంగా పిలిచేవారని పేర్కొన్నారు. కాలక్రమేణా ఉగాది పండుగ తెలుగు, కన్నడ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఆ పుస్తకంలో తెలిపారు. అంతేకాకుండా అప్పటి కాలంలోనే ఈ పండుగను వసంత ఋతువు రాకక ముందు సూచించేవారు. ఒక శుభ సందర్భంగా జరుపుకుంటారని చెప్పుకున్నారు. ఉగాది పండుగ మూలం గురించి అనేక కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం ఈ పండుగ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజును గుర్తు చేస్తుందట. మరో కథ ప్రకారం అయితే ఈ పండుగ శ్రీరామచంద్రుడు రావణ్ణి ఓడించిన రోజుగా గుర్తు చేస్తుందట. ఇలా ఉగాది పండుగ గురించి పురాణాల్లో వివిధ కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది పండుగ రోజున సృష్టిని ప్రారంభించారని, అప్పటి నుంచే ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే ఆనవాయితీ వస్తుందని పండుగ మూలాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఉగాది పండుగ తెలుగు, కన్నడ ప్రజలకు ముఖ్యమైన సాంస్కృతిక సాంప్రదాయం. ఈ పండుగ కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుందని, కొత్త ఆశయ ఆనందాలను, శ్రేయస్సును అందిస్తుందని చెబుతూ ఉన్నారు. శాతవాహన కాలం నుంచి ఈ ఉగాది పండుగ జరుపుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. శాతవాహనులు నవ సంవత్సర అని పిలువబడే ఈ పండుగ రాజ ప్రారంభోత్సవం జరుపుకునేవారు. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన ఆంధ్ర శాసనాలలో కూడా ఉగాది పండుగ గురించి ప్రస్తావించబడింది. అప్పటి నుండి ఈ పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఆనాడు రాజులు ఈ ఉగాది పండుగ రోజున తమ ప్రజలందరికీ ధన ధాన్యాలు కూడా బహుమతులుగా ఇచ్చేవారని సమాచారం. అంతేకాకుండా ఈ రోజున ప్రజల కష్టాలు నేరుగా పరిష్కరించేవారని కూడా పురాణాలు పేర్కొన్నాయి. ధార్మిక ప్రాముఖ్యత. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా భావిస్తారు. శివుడు, విష్ణువుల మధ్య జరిగిన యుద్ధంలో శాంతి నెలకొన్న రోజుగా కూడా ఇదేనని చెబుతూ ఉంటారు. ఈ పండుగ శ్రీకృష్ణ పక్షపాతంగా కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో యుద్ధం ప్రారంభించాడని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఉగాది పండుగకు అనేక చారిత్రక మూలాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజున పాటించాల్సిన సంప్రదాయాలు కూడా చాలానే ఉన్నాయి. తెలుసుకున్నారు కదండి ఉగాది పండుగ ఎప్పుడు, ఎలా పుట్టింది, ఎలా జరుపుకున్నారనే దాని గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.